మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని ట్వీట్ చేయడము, దాని మీద జంజీ ఉద్యమం చేస్తామని చెప్పేసి రాజీనామా చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ పోస్టు కూడా మీరు భర్తీ చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది. మీరు ఈరోజు నారా లోకేష్ బాబు గారి నుంచి మాట్లాడుతూ ఉంటే నిజంగా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి. మీకు ఆత్మ విమర్శ లేదా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. మీకు ఆత్మ సాక్షి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థను ఒక సక్రమమైన మార్గంలో నడిపిస్తూ విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశ భవిష్యత్తు అనేటువంటిది తరగతి 4 గోడల మధ్యలో రూపుదిద్దుకుంటుందన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి నారా లోకేష్ గారు వారికి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను ఒకేసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకు 16,000 పోస్టులు మెగా డిఎస్సి నిర్వహించి ఆయన భర్తీ చేయడం జరిగింది. అలాంటి వాటిల్లో కూడా మీరు అక్రమాలు జరిగాయని చెప్పేసి మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇదే క్రీడలకు సంబంధించినటువంటి వాటిల్లో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ను ఆడుకొని రాష్ట్ర బడ్జెట్ను ఎంత దోచుకున్నారో, ఎన్ని అవినీతి పాలు అక్రమాల పాలు చేశారో ప్రజలకు అందరికీ తెలుసు. వాటి మీద కమిటీ వేసి కూడా నిర్ధారించింది. మీరు అవినీతి చేశారు, ఆడదాం ఆంధ్రలో మీరు చేసినటువంటి అవినీతిని ఈరోజు ప్రభుత్వాలు కమిటీ నివేదికలు కూడా రుజువు చేస్తూ ఉన్నాయి. ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం. ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి అర్హత లేనటువంటి వైసీపీ చొక్కాలు వేసుకున్న ప్రతి ఒక్కడికి మీరు స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. అదేనా మీకు బుద్ధి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. క్రీడా వ్యవస్థను నాశనం చేసినటువంటి వారు మీరు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే వాటిలో అవినీతి జరిగిందని చెప్పేసి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 16,000 పోస్టులు భర్తీ చేసినటువంటి ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి, ఒక్క నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మీ 5 ఏళ్ల పాలనలో ఒక్క రిక్రూట్మెంట్ కూడా నిర్వహించలేక చేతగాని పాలనగా మీరు నిలబడిపోయారు. కానీ మళ్ళీ ఆ 16,000 పోస్టులే కాదు, మళ్ళీ డిఎస్సికి మా నారా లోకేష్ బాబు గారు నోటిఫికేషన్ సిద్ధం చేసే ఉన్నారు. అలాంటి విద్యారంగాన్ని రక్షించేటువంటి కంకణబద్దులై విద్యారంగంలో సమూలమైన మార్పులు కోరుకుంటూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే విధంగా నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన మీద బురద జల్లే విధంగా ఆయన రాజీనామా చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి ఢిల్లీలో వారు పోరాడారు. మేము పోరాడతామని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఆ ఉద్యమం ఎక్కడ, మీ ఉద్యమం ఎక్కడ? ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగిపోయి సంవత్సరాలు అయిపోతున్నా ఇంకా దాన్ని పట్టుకొని ఏలబడతా ఉన్నారు. దొంగలు పట్టిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఈ రోజు మేము వీధుల్లోకి వస్తాం, మేము పోరాడతామని చెప్తా ఉంటే నిజంగా మాకైతే సిగ్గైతా ఉంది. యువతరం అంతా ఆలోచన చేస్తూ ఉంది. నెక్స్ట్ మళ్ళీ డిఎస్సికి యువత సిద్ధమైతా ఉంది, ప్రభుత్వం నోటిఫికేషన్కు సిద్ధం చేసి ఉంది. అదే కాకుండా అనేక ఉద్యోగాలను యువతకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు అనేక నోటిఫికేషన్లు విడుదల చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు పరిపాలన కొనసాగిస్తూ ఉంటే వారి మీద బురద జల్లడం అనేటువంటిది ఎంత సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే మీ ప్రభుత్వంలో ఒకప్పుడు ఏపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహించారు. ఆ ఎగ్జామినేషన్లో ఎంత అవకతవకలు చేశారో, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. దీని మీద హైకోర్టు కూడా మీరు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ చెల్లదు, వీటిని మళ్ళీ
ఏ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా వాటిని బేఖాతరు చేసి కోర్టు కంటెంప్ట్గా మీరు కోర్టు ధిక్కారాన్ని చేస్తూ మీరు అదేవిధంగా రిక్రూట్మెంట్ కొనసాగించారు. అదేవిధంగా ఈ ఏపీపీఎస్సి పరీక్షలలో పేపర్లను ప్రొఫెసర్లు, మేధావులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాల్యుయేషన్ చేసినటువంటి పేపర్లను మీరు ఒక హాయిలాండ్లో మీ డ్రైవర్ల చేత, మీ క్లర్కుల చేత, మీ అటెండర్ల చేత, మీ అనుచరుల చేత పేపర్ వాల్యుయేషన్ చేయించి అవినీతికి, అక్రమాలకు పాల్పడినటువంటి నీచమైన చరిత్ర వైసీపీ పార్టీది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందులో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పెద్ద 420 అని చెప్పేసి ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఆలోచించాలి. ఇలాంటి మోసపూరిత మాటలు, ఇలాంటి 420 గారి మాటలు మీరు నమ్మవద్దని చెప్పేసి, అలాంటి 420 గారికి మీరు బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలను, తప్పుడు అసత్య ప్రచారాలు చేసేటువంటి ఇలాంటి నాయకుల మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వీళ్ళకు బుద్ధి చెప్పాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.